నమస్తే. రాష్ట్రంలో రెండు అంశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా ఈరోజు చర్చకు వచ్చినాయి. టీఎస్పీఎస్సీ దగ్గర నిరుద్యోగులు వేలాది మంది వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మెగా డిఎస్సీ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉంటే గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏ ప్రయత్నాలు చేసిండో పోలీసులని అడ్డంగా పెట్టుకొని అదే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం, విభజన అంశాలపైన చంద్రబాబు నాయుడు తోటి ప్రజాభవన్లో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతున్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. భేటీ వెనుక ఏమైనా రహస్యం ఉందా? నిజంగా తెలంగాణ ప్రజల బావు కోసం, మేలు కోసం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ అవుతూ ఉన్నాడా అన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విఠలన్న మనతో పడినారు. అన్న నమస్తే. నమస్తే రాము. కాస్త ప్రశాంతంగా ఉన్నారు మీరు. నిరుద్యోగులు ఏమో రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏ ప్రయత్నం అయితే చేసిండో పోలీసులని అడ్డంగా పెట్టుకొని మఫ్టీలో చేతికెళ్ళడం, అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ. అంటే ప్రధానంగా మొన్న మేము గత 5-6 రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దానిలో నేను కానీ పృథ్వన్న కానీ మిగతా అన్ని పార్టీలను కూడా పిలిచాను. అయితే ప్రధానంగా డెమోక్రసీలో డిబేటు, డిస్కషన్, డైలాగ్ అనేది ప్రాథమిక మౌలిక అంశాలు. అంటే ప్రజాస్వామ్యానికి పునాది చర్చ జరగడం అనేది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు నియంత పాలన చేసిండు, డిస్కషన్కి, డిబేట్కి, డైలాగ్కి అవకాశం ఇవ్వలేదని చెప్పినాం. మరి 7 నెలల కాలంలో నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కారు 30 లక్షల మంది. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఇంటూ 3-4 వేసుకున్న దాదాపు 90 లక్షల మంది నుంచి 1,20,00,000 మంది వీళ్ళ ఓట్లతోటి మేము అధికారంలోకి వచ్చినామని రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పదే చెప్పింది. మరి 7 నెలల కాలంలో కనీసం 7 నిమిషాల సమయం కూడా నిరుద్యోగులకు ఇవ్వకపోవడం, ఇప్పుడు పీక్ అమర్ నిరాహార దీక్ష ముట్టడించడం అనేది ఎండింగ్ స్టేజ్లో జరిగేది. అసలు ఇంతవరకు ఒక డైలాగ్ ఉండాలి కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య డైలాగ్ కానీ, డిస్కషన్ కానీ, డిబేట్ కానీ, చర్చలు కానీ, గురుకుల అభ్యర్థులు ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు, ముఖ్యమంత్రి కార్యాలయం ముందు గత 2-3 నెలల నుంచి మహిళలతో సహా, పిల్లలతో సహా వెళ్ళినా కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దొరకలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 46 అభ్యర్థులు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు నుంచి కూడా వాళ్ళు తిరుగుతున్నారు. కనీసం జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కలవలేదు. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని కానీ, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని కానీ ఇట్లా జరుగుతున్నాయి. అసలు ప్రధానంగా ఎందుకు ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నారని చూస్తే, వీళ్ళు ఈ భారత జాతీయ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో ఉంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అభయహస్తం మేనిఫెస్టో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏమని హామీ ఇచ్చిందనేది చూద్దాం. దీనిలో వీళ్ళు చాలా రకాల డిక్లరేషన్లు చేశారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేది 9వ పేజీలో ఉంది. మీరు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ మేనిఫెస్టో 2023 కొడితే దానిలో 9వ పేజీలో వీళ్ళు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని ఇచ్చారు. ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేది మనం చెప్పేది కాదు. స్వయంగా ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో నాకు తెలిసి మే 8వ తారీఖు 2023 ఏమని హామీ ఇచ్చారంటే, అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు అన్నారు. ఇంతవరకు ఈ విషయం పట్టించుకోలే. జూన్ 2వ తారీఖు కనీసం అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలే, ఉద్యమకారులను పెట్టుకోలేదు. ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. 2వ పాయింట్, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలో. మరి ఇప్పుడు దాదాపు 7 నెలలు అవుతుంది. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ. ప్రతి ఏడాది జూన్ 2వ తేదీ నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామన్నాం. ఇప్పుడు దాదాపు జూలై వచ్చేసినాం. మరి గత జూన్ 2వ తారీఖు నాటికి కనీసం 2 లక్షల ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తున్నాం అనేది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లింపు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ. నిరుద్యోగ నిర్మూలనకు వాళ్ళు ఏం చేస్తామన్నారంటే, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు. 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పమన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన.
ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో పాటు గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ మరియు గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమ ఈ 10 హామీలు ఇచ్చారు నిరుద్యోగ నిర్మూలనకి, పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాలకి. సరే, ఫీ రీఎంబర్స్మెంట్, మెరుగైన ఉన్నత విద్య, యువ మహిళా సాధికారత, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పాయింట్లలో కనీసం ఇక్కడ అమరవీరుల కుటుంబాలని గుర్తించలేదు, ఉద్యమకారులను గుర్తించలేదు, ఈ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మరి ఎందుకు ఈ బ్యాక్లాగ్ పోస్టులు ప్రకటించలేదు? ఇక్కడ మెయిన్గా కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏ ప్రభుత్వం కూడా 30 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేది వచ్చేది అన్నది ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం 30 లక్షల మందిలో 2 లక్షల ఉద్యోగాలు అనేవి కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయి కాదు. కేసీఆర్ గారు ప్రభుత్వము ఇదే నిరుద్యోగులు నిరసన చేస్తే అప్పుడు బిస్వాల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బిస్వాల్ కమిటీ 193,147 ఖాళీలు ఉన్నాయని చెప్పింది. ఆ ఖాళీలు ప్లస్ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు 33 జిల్లాలు, మండలాలు, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు, ఈ డీసెంట్రలైజేషన్ అంటే అన్ని రావాలి కదా. చాలామంది ప్రజలు ఏమనుకుంటారు అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే నిరుద్యోగులు మేపడం కాదు. 2 లక్షల మంది ఖాళీలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు సరైన పాలన చేయట్లే. ఒక ప్రభుత్వ ఉద్యోగి కింద నుంచి పై స్థాయికి తీసుకుంటే కనీసం ఒక 100 నుంచి 1000 మందికి సేవ చేస్తారు. అదే కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ లాంటి రోజుకు ఒక 10,000 మంది సమస్య పరిష్కరించగలడు. జిల్లా కలెక్టర్ అయితే లక్షల మంది సమస్య పరిష్కరించారు. ఇక్కడ ఉన్న ఈ 2 లక్షల మంది ఖాళీలను పెట్టుకొని ఈ 4 కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా వీళ్ళు సేవ చేస్తారు? అంటే 2 లక్షల ఖాళీలు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు నింపకుండా వీళ్ళు బంగారు తెలంగాణ అని ఒకవైపు, ఇంకోవైపు రకరకాల తెలంగాణలు చెప్తున్నారు కదా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ పేరుతో స్కాములు అయినాయి, కాళేశ్వరము ఇప్పుడు జరుగుతుంది. నిధుల పేరుతో అప్పుల కుప్పైంది. నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమం. ఇది నిరుద్యోగుల ఉద్యమం కాదు. తెలంగాణ ఉద్యమం ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని. 1952 ముల్కీ ఉద్యమం కానీ, 1968 నుంచి 69 వరకు మిలిటరీ తోటి విద్యార్థులు కొట్లాడి 370 మంది చచ్చిపోయింది కానీ, 1996 నుంచి 2001 వరకు బెల్లి లలిత కానీ, లేకపోతే అప్పుడు విప్లవ వీరులు చనిపోయింది కానీ, నక్సలైట్ ఉద్యమంలో చాలామంది యువకులు చనిపోయింది, లక్షలాది మంది. అదేవిధంగా 2001 నుంచి 2014 వరకు 1200 మంది చనిపోయారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దాదాపు 300 మంది నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి ఆత్మహత్యలు రాసి చచ్చిపోయారు. అంటే 52 నుంచి నేటి వరకు మా ఉద్యోగాలు మాకు కావాలని రోడ్లకు ఎక్కిన నిరుద్యోగుల సమస్య అట్లే ఉంది. కానీ ఎద్దు పుండు కాకి ముద్దు అన్నట్టు ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయ నాయకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లే కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, గవర్నర్లు అవుతారు. తెలంగాణ ఉద్యమం అసంపూర్తిగా ఉంది. ఇది తెలంగాణ పౌర సమాజం కేవలం నిరుద్యోగుల సమస్యగా చూడొద్దు. ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తుంది? వాళ్ళకి లాభం చేయడానికి కాదు. ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, వేగవంతమైన పాలన ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న 12 మందో 4 కోట్ల మంది సమస్యలు పరిష్కరించలేరు కదా. క్రింద గ్రామ సచివాలయం దగ్గర నుంచి మొదలు పెడితే విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి సీఎంఓ వరకు అధికారులు, ఉద్యోగులు ఉంటేనే ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఆ రోజు చెప్పిన అంశము నెరవేర్చాలనేది రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు అనేది చూద్దాం. ఎందుకంటే వీళ్ళు రకరకాల డిక్లరేషన్లలో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అంటే గతంలో కేసీఆర్ కూడా ఇచ్చిన నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మోసం చేసింది కదా. సో కేసీఆర్ అదే తరహాలో చేసి నేను కూడా అదే తరహాలో చేస్తాను ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు మీకు అర్థమవుతా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ అయినా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ప్రజాపాలన కొనసాగించాల్సిందే. వీళ్ళు రాజులు కాదు, చక్రవర్తులు గారు. కాకపోతే వీళ్ళ మైండ్ సెట్లో ఏమైందంటే ఆ ఫ్యూడల్ భావాలు పోవట్లే. ఇంకా ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడేమో అందరినీ కలిసేటోడు, మీటింగ్లకు వచ్చేటోడు, డెమోక్రటిక్ ఉండేటోడు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే ఆయనలో ఉన్న నియంత బయటకు వచ్చిండు. అంటే పాత వెలముద్రల రాజ్యం తీసుకొచ్చింది. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉద్యమ నాయకుడు ఉన్న కేసీఆర్ వేరు, ముఖ్యమంత్రిగా అయినప్పుడు వేరు. ఇదే కేసీఆర్ నియంత పాలన కొనసాగించిండు, నిరుద్యోగుల్ని గోసబెట్టిండు అని చెప్పి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాంగ్రెస్ నాయకులంతా చేసిర్రు. మా నిరుద్యోగ మూవ్మెంట్లలో కానీ ప్రజా సంఘాలలో రేవంత్ రెడ్డి స్వయంగా సోమజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మేమందరం ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు చేస్తాం, నిరుద్యోగులే మా పాలన అని చెప్పిండు. ఎల్బీ స్టేడియంలో
రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 7వ తారీఖు జరిగినప్పుడు అదొక సమ్మక్క సారక్క జారక్కలాగా ఎక్కువ మంది నిరుద్యోగులు వచ్చారు, కాంగ్రెస్ కార్యకర్తలను కూడా. మా ప్రభుత్వం వచ్చింది, ఇది మన ప్రభుత్వం అని. మరి ఆ సంతోషం 6 నెలల కాలంలోనే ఎందుకు ఆవిరైపోయిందంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పిన మాటలకి, ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన మాటలకి మధ్య ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడికి పోయింది. ఇప్పుడు ఇది నిరుద్యోగుల పాలన, ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది ప్రజాపాలన, దొరల పాలన కాదు, గడిల పాలన కాదు అన్నాడు కదా. మరి రేవంత్ రెడ్డి అన్న మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చాలా పనులు ఉండొచ్చు, బాలకృష్ణని కలుస్తారు, ఫుట్బాల్ ఆడడానికి సమయం ఉంటుంది, క్రికెట్ చూడడానికి సమయం ఉంటుంది, ఫ్యామిలీతో గడపడానికి సమయం ఉంటుంది, అదేవిధంగా లండన్ దావోస్ వెళ్తుంది. అసలు నీ ప్రభుత్వం రావడానికి, నువ్వు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోడానికి ఈ నిరుద్యోగుల త్యాగాల పునాదం మీదే కదా రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ లాంటి ఒక నియంత్రణని గద్దదింపడంలో మీరు ఒక్కరు కొట్లాడితే కాదు కదా, మొత్తం తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత కొట్లాడారు కదా. అందుకనే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో చూడాలి. రాహుల్ గాంధీ గారు కూడా మన ప్రియాంక గాంధీ గారు వచ్చిపోయిన తర్వాత మేలో ప్రియాంక గాంధీ గారు వచ్చారు, అక్టోబర్ కానీ నవంబర్లో మన చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి అశోక్ నగర్లో వచ్చి అప్పటికప్పుడు వచ్చి యువత ఉపాధి కల్పన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామన్నారు. ఈ 25,000 ఉద్యోగాలు అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఖాళీగా ఉన్నాయి. మరి ఇప్పటికీ చాలాసార్లు క్యాబినెట్ సమావేశమైంది, 7 నెలలు అయింది. సరే 2 నెలలు ఎలక్షన్ సమయం తీసినా కూడా వీళ్ళు ఎందుకు ప్రకటించలేకపోయారు? ఇప్పుడు మెగా డిఎస్సి అంటున్నారు, నిరుద్యోగులేమో ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటున్నారు. పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళకి ఆర్థికంగా తెలంగాణకు అన్ని వనరులు ఆదాయం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మెగా డిఎస్సిని ప్రకటించారు. మరి చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతా 18 గంటలు పనిచేస్తా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు ప్రకటించలేకపోయారు? లేదు మేము 25,000 ఇయ్యము, కనీసం ఈసారి 15,000 ఇస్తాము, లేకపోతే 20,000 ఇస్తామని చర్చలు జరపాలి కదా. అసలు నువ్వు నీ ఇంటి ముందుకు వచ్చిన మహిళా అభ్యర్థులు కానీ, టీచర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగుల్ని కలవడానికి నువ్వు ఎందుకు నిరక్ట్ చేస్తున్నావు? ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి పక్కన ఎవరో ఫోన్లు ఎత్తే ఆయన ఉంటారు, జైపాల్ రెడ్డి అని. ఆయన అంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ ఉండే, రేవంత్ రెడ్డి గారి బంధువు అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. ఆయనను కల్పించారట. ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో, ఒక చీఫ్ సెక్రటరీనో, లేకపోతే ఒక విద్యాశాఖ మంత్రి లేడు కదా. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది ఆ శాఖ. రేవంత్ రెడ్డి గారు కలవకపోవడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా మంది కాంగ్రెస్ అంటే డెమోక్రటిక్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసంతృప్తి ఉన్నారు. మంత్రులు కూడా ఆఫ్ ద రికార్డు మాట్లాడుతుంటే మరి ఏం చేస్తుండో అర్థం కావట్లేదు అంటున్నారు. సరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాటి కాస్త బిజీగా ఉండనుకుందామన్నా. ఇప్పుడు ఇదే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనాడు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సో నిరుద్యోగులను పిలిపించుకున్నారు, గాంధీ భవన్ పిలిపించుకొని మాట్లాడి ఒక భరోసా ఇస్తే ఆనాడు నిరుద్యోగులంతా వన్ సైడ్ సపోర్ట్ చేశారు. సో అట్లీస్ట్ మంత్రులకు కూడా పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది కదా. అంటే ఇక్కడ చాలా సార్లు నిరుద్యోగులు అందరు మంత్రులను కలిసారు, చాలా మంది మంత్రుల కాళ్ళు కూడా పట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా చేతిలో లేదు, ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, మేము పరిశీలిస్తాం, కమిటీ వేస్తాం, కమిషన్. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ వేస్తారు, కమిటీ వేస్తారు, సాగదీస్తారని ఉంది. ఈ నిరుద్యోగులని కనీసం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లే మంత్రి కూడా లేడా? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసారు, శ్రీధర్ బాబు గారిని కలిసారు. వాళ్ళు కలవని మంత్రి లేడు, ఎక్కని మెట్లు లేదు, మొక్కని దేవుడు లేడు అన్నట్టు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలిసారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏం చెప్పిండు అనేది ఒకసారి చూద్దాం. యువత ఉపాధి కల్పన కింద రాష్ట్రంలో ఉన్న దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఒక్కసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేరు నమోదు చేసుకున్నట్లయితే అభ్యర్థులు ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు రుసుము చెల్లించే అవసరం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వము చాలా ఎత్తున ఫీజులు తీసుకుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నాం. ఇక్కడ అసలు ఇప్పుడు తెలంగాణ అనేది 2,50,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నిరుద్యోగులు కట్టే 500, 1000, 2,000 రూపాయలు అవసరం లేదు కదా. వీళ్ళు ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి 1,200, రకరకాల ఉద్యోగాలకి 2,000 రూపాయల అప్లికేషన్ ఫీజు పెట్టారు. దాదాపు 30 లక్షల మంది ఇంటూ 2,000 అంటే అవే 60 కోట్ల నుంచి 100 కోట్లు అవుతున్నాయి. మరి మూసీ నది ప్రక్షాళనకి ఇప్పుడు ఒక ఆయన ఏమో హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్లు చేస్తా అని చెప్పిండు, ఇంకో ఆయన కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు అసలే ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకుని వస్తే, ఖాళీ బిందెలు ఉన్నాయి అనుకుని వస్తే రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళన ఇప్పుడు అవసరమా? మూసీ నదిని బ్యూటిఫికేషన్ పేరుతో 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నా అంటున్నారు కదా. మరి నిరుద్యోగులకు కనీసం అప్లికేషన్ ఫీజులు లేకుండా ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఏదో నామమాత్రంగా 100 రూపాయలు 200 రూపాయలు తీసుకోవచ్చు కదా. 100, 1,200, 1,500, 2,000, 3,000 ఒక నిరుద్యోగి గవర్నమెంట్ అసలు ఉన్నాయే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ, ఎన్నో ఆశలతో పెట్టుకుంటారు. అదేవిధంగా
అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తాం. మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, కనీసం చిన్న చిన్న కాంట్రాక్టులు, ఇసుకెత్తే కాంట్రాక్ట్ కానీ, సింగరేణిలో బొగ్గు కాంట్రాక్ట్ కానీ, చిన్న చిన్న కాంట్రాక్టులు చాలా ఉంటాయి. ఎన్టీపీసీలో కానీ, రామగుండంలో కానీ ప్రభుత్వం కింద స్టేషనరీ సప్లై చేసే ఉంటాయి. అన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు, బలిసిన కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప ఏ నిరుద్యోగ యువతకి అవకాశం కల్పించలేదు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పారిశ్రామిక వార్డును ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా ఉపాధి నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. మరి ముఖ్యమంత్రి గారు రాగానే తన కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 4,500 కోట్లు 5,000 కోట్ల రూపాయలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. గతంలో గజ్వేల్లో కేసీఆర్ గారు చేసుకున్నారు, సిరిసిల్లలో కేటీఆర్ గారు చేసుకున్నారు, సిద్దిపేటలో హరీష్ గారు చేసినారు. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ నాయకులు మనమంతా కూడా ఏమన్నాం, ఇది సెలెక్టివ్ గవర్నమెంట్ కాదు, సెలెక్టివ్ గవర్నెన్స్ అనేది రాజ్యాంగానికి విరుద్ధం. ఒక ముఖ్యమంత్రి అనేటోడు 4 కోట్ల ప్రజల తరపున కస్టోడియన్ ఉండాలి తప్ప ఒక తన నియోజకవర్గానికి సిరిసిల్లకో సిద్దిపేటకో మంత్రులో లేకపోతే గజ్వేల్కో ముఖ్యమంత్రి కాదని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగమేఘాల మీద కేవలం కొడంగల్కే ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఏది రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1000 కోట్ల నిధులు అన్నారు. ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు గాను తెలంగాణ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి అన్ని నియోజకవర్గాలకు ఇవ్వాలి కదా. ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలు 2-3 లక్షల కోట్ల బడ్జెట్ మీద హక్కు ఉంటుంది కదా. ప్రతి నియోజకవర్గానికి ఒక 50 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఇస్తే కనీసం అందరికీ ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడము, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడము, వాళ్ళకి నైపుణ్య శిక్షణ కేంద్రాలు పెట్టడము. ఇప్పుడు ప్లంబింగ్ కానీ, కార్పెంటర్ కానీ, మోటార్ వైండింగ్ కానీ, మొబైల్ రిపేరింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇట్లాంటివి బాగా డిమాండ్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో కానీ విదేశాల్లో కానీ. కనీసం వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నా పెట్టారు కదా. ఇప్పుడు స్వయానా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళు ఇచ్చిన ఈ భరోసా హామీ కదా. సో ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ నిరుద్యోగ అలజడి గురించి సో హైకమాండ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చే ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఢిల్లీ దాకా ఈ అలజడి పోలేదని మీరు అనుకుంటా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఢిల్లీకి వెళ్ళిపోయినాక వాళ్ళు 29 రాష్ట్రాల్లో ఈ జాతీయ పార్టీలతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు తెలంగాణ చాలా చిన్నగా కనబడుతుంది. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అన్ని మాట్లాడతారు. వాళ్ళకి అన్ని రాష్ట్రాలు అట్లా ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఢిల్లీ రాజకీయాలు, పార్లమెంటు సీట్లు వాళ్ళ అధికారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మొండిగా ఉంటాయో మనం కొత్త క్రియేటివ్ పద్ధతులు ఎన్నుకోవాలి. ఎందుకంటే గతంలో పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, మణిపూర్లో కానీ తూక్ ఆందోళన వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ మనము హింసాయుత పద్ధతిలోకి వెళ్ళలేము, దాడి చేయలేము. కానీ ఇప్పుడు చెవులో గులాబీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు కొంతమంది, అంటే మా చెవులో గులాబీలు పెట్టిరని చెప్పి. తమిళనాడు రైతులు, ఢిల్లీలో రైతుల సమస్య ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేశారు, ఢిల్లీ వీధుల్లో ఎలకలు తిని వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా తూక్ ఆందోళన ఉంది. తూక్ అంటే హిందీలో ఉమ్ముయడం. వాళ్ళు డైరెక్ట్ మనుషుల మీద లేకుండా ఏం చేశారు అంటే రైతు వ్యతిరేక శక్తి అని ఒక బొమ్మ పెట్టి వాళ్ళు పంజాబ్లో 600 మంది రైతులు చనిపోయినప్పుడు 600 రైతుల మంది కుటుంబాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలలో తూక్ ఆందోళన, తూతూ చీచీ ఉద్యమం పెట్టారు. దెబ్బకి ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా లీక్ అయ్యి పెద్ద నాయకులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏంటంటే పైకి వైట్ బట్టలు, వైట్ చెప్పులు, వైట్ బట్టలు వేసుకుంటారు, లోపలంతా వాళ్ళ బ్లాక్ ఉంటుంది. వాళ్ళ పరువు పోతుందనే భయం, వాళ్ళ ఇమేజ్కి దెబ్బ తగులుతుందంటే భయపడతారు. తూక్ ఆందోళన లారా అభిషేక్ అన్నారు. లారా అంటే లాలాజలం. ఇప్పుడు మన తెలంగాణలో పాలాభిషేకాలు నిత్యం చూస్తున్నాం. ఇప్పుడు 1200 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు కూడా చాలా మంది 32 మందో 50 మందో ఆర్టీసీ ఉద్యోగులు చచ్చిపోయారు. అప్పుడు కూడా వాళ్ళు ఉరికి ఉమ్మేసే ఉద్యమం చేశారు కొన్ని చోట్ల, ఆర్టీసీ బస్ డిపోల దగ్గర, కొన్ని దగ్గర. ఇప్పుడు డైరెక్ట్ ఒక వ్యక్తి మీద వేస్తే కేసు అవుతుంది. మా వ్యతిరేక శక్తి అని ఒక బొమ్మ మీద వేస్తే దెబ్బకి భయపడ్డారు. నిరుద్యోగులు బ్లాక్ జెండాలు పెట్టచ్చు. ఇది ఢిల్లీలో కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ ట్విట్టర్లో, ఎక్స్లో ఉంది. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో ఏం మాట్లాడారు ఆ రోజు, ఆ వీడియో తీసి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆమె మాట్లాడింది ఆమెకు ట్యాగ్ చేయొచ్చు. ఇంతవరకు పెద్ద ఎత్తున ఇప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, అరెస్టులు అవుతున్నారు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది కదా. ఇప్పుడు నిన్న ఎవరో సోషల్ మీడియా పెడుతున్నారు, ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు యనుము రెడ్డి అని. ఇప్పుడు తెలుగు భాషలో ఎనుము అంటే దున్నపోతు, ఆవు, పశువు అని. ఇప్పుడు కడప పోతే మనం ఇక్కడ దున్నపోతు, ఆవు అంటే కడప, కర్నూలు ఆ ఏరియాలో, మహబూబ్నగర్ ఎనుము అంటారు. ఎనుము అంటే ఎద్దు లేదా దున్నపోతు లేదా బర్రె అని. ఇప్పుడు దున్నపోతు మీద వాన పడ్డట్టు వీళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఆమరణ దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. సో ఇదంతా జరుగుతూ ఉంటే
సో రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం అవుతలేదన్న? అంటే ఆయన సలహా ఇచ్చేటోళ్ళు లేడా? ఇస్తే తీసుకునేంత ఆలోచన రేవంత్ రెడ్డికి లేదని మీరు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటేసారి ముఖ్యమంత్రి ఆయన డైరెక్ట్ ఇంతకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా ఇప్పుడు అలవాటవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మిగతా పార్టీలతో ఇంటర్నల్ గానే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకుంటారు. 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి నిరసన వ్యక్తం చేస్తూ లాఠీ దెబ్బలు తిరుగుతుంటే ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మార్నింగ్ ఫస్ట్ ఆ రోజు మొత్తం 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఎప్పటికప్పుడు చెప్తారు. ఎవ్రీడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు వీరు దగాకోరు ప్రభుత్వమా, ఇది ప్రజాపాలన? మీరు మరి ముఖ్యమంత్రిని చీట్ చేసినట్టేనా? గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రజలు ఎప్పుడు అమాయకులే, గొర్రెలు లాంటి వాళ్ళు, మేము రాజకీయ నాయకులం ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాం, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు రాజకీయ నాయకులు మమ్మల్ని నమ్ముతారని చెప్పి అమెరికాలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చెప్పిన వీడియో ఉంది. రేవంత్ అన్న, నువ్వు ఎందుకు కలవట్లేదు అంటే కేసీఆర్ని చూసి నువ్వు మంచి నేర్చుకుంటున్నావా, లేదా కేసీఆర్ లాగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు పక్కన ఉన్న చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలనుకుంటున్నావు కదా. ఎవరైనా మనం మంచి పాలన చేసిన వాళ్ళతో పోటీ పడతాం. మరి నువ్వు అదే కేసీఆర్ బాటలో పోతున్నావు. కేసీఆర్ ఇల్లు దగ్గర గడీలు అన్ని తీసేసి ప్రజాస్వామ్య పాలన, జ్యోతిబా పూలే బిల్డింగ్ అని చెప్పినావు. మరి నువ్వు ఎక్కడ కూడా ప్రజల్ని కలవకుండా, ప్రజలతో మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నావు అంటే నువ్వు కూడా నియంతా ఫ్యూడల్ లాగానే ఉంటున్నావు. కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, దగాకోరు పాలన. ఇది జ్యోతిరావు పూలే పాలన కాదు, జూటా పాలన అంటున్నారు. కొన్ని రోజులైతే నీకు కూడా ఇప్పుడు ఆయన కచరా పేరు పెట్టినట్టు నీకు కూడా ఏదైనా పేరు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికీ 6 నెలలు అనేది చాలా తక్కువ సమయం. 6 నెలలు 7 అనేది మీరు ఒక నిరుద్యోగుల నుంచి ఒక రిప్రజెంటేషన్ కలవండి. ఇప్పుడు బల్మూరు వెంకట చిన్నపిల్లోడు, రేవంత్ రెడ్డే నేను చిన్నపిల్లోడిని, నాకు తక్కువ వచ్చింది మంచి ఏజ్ లో అంటున్నారు. అట్లాంటిది 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ సమాజంలో కీలకమైన అంశం మీద ఒక బల్మూరు వెంకట్ని పంపించి, ఇది చిన్నపిల్లల ఆట కాదు కదా. ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా తెలంగాణ ఉద్యమం తరపున ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు జయశంకర్ తర్వాత. ఆయన మధ్యవర్తిగా ఉండాలి కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉండి ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, పరిపాలన మీద ప్రభుత్వ పరిపాలన మీద అవగాహన ఉంది, నిరుద్యోగుల సమస్యల మీద అవగాహన ఉంది, ఒక విద్యావంతుడు. మరి ఆయన మధ్యవర్తి పాత్ర పోషించకుండా ఆయన ఎమ్మెల్సీ కోసం సెక్రటరేట్ చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ఇది పట్టించుకోవట్లేదని నిరుద్యోగులు అంటున్నారు. ఇలా ఆకునూరి మురళి గారు కానీ, ఇదే కోదండరామ్ సార్ కానీ, హరగోపాల్ సారు, తెలంగాణలో ఉన్న మేధావులు చాలా మంది ఉన్నారు, పెద్ద మనుషులు. మరి వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి, నిరుద్యోగులు అంటే కొంచెం యూత్ ఉడుకు రక్తం ఆవేశం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టచ్చు కదా. వీళ్ళు పర్సనల్ గా పోయి రోజు కలుస్తున్నారు కానీ మరి ఇన్నిసార్లు బల్మూరు వెంకట కలిసి నిరుద్యోగులు ఒక్కసారన్నా నిరుద్యోగులు ఎందుకు తీసుకెళ్ళాలి? మరి మంత్రులు ఇంతమంది కలిసిరు అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న గారు మొన్న ఎమ్మెల్సీ అయినాక ఒక లెటర్ రాయడం వల్ల అంటే ముఖ్యమంత్రి నువ్వు చెప్పినా కూడా వినట్లేదా? ఇప్పుడు డైరెక్ట్ నువ్వు కలుస్తున్నావు కదా, కలిసినప్పుడు నువ్వే రిప్రజెంటేషన్ తీసుకుపోవచ్చు కదా. అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగానే నియంత పాలన చేస్తుండని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. సో మీరు నిరుద్యోగులకి ఎటువంటి సందేహం ఇవ్వదలుచుకున్నారంటే కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉందా, లేకపోతే మరో పోరాటం తప్పదు అని మీరు భావిస్తూ ఉన్నారా? నేనేమంటున్నా అంటే మేము కూడా 20-25 ఏళ్ళు ఉద్యమం చేసినాం తెలంగాణ ఉద్యమం కోసం. 96 నుంచి 2014 వరకు మేము కూడా జైల్లోకి పోయినాం, మేము నిరాహార దీక్షలు చేసినాం. మా అనుభవంతో మేము చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితులలో కూడా శాంతియుత పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో క్రియేటివ్ మెథడ్స్ ఎంచుకోండి. ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రాము, ఎక్స్ అనే దానిలో ఇవాళ రాహుల్ గాంధీ గారికి లక్షల మంది ఫాలోయింగ్, కోట్ల మంది ఫాలోయింగ్ ఉంది. ప్రియాంక గాంధీ గారికి ఉంది, సోనియా గాంధీ గారికి ఉంది, ఖర్గే గారికి ఉంది. మీరు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో మీకు జరిగిన అన్యాయం మీద ఎక్స్ను వేదిక చేసుకొని క్రియేటివ్గా పోస్టులు పెట్టండి. అవసరమైతే ఒక మొత్తం అందరు గులాబీలు చెవిలో పెట్టుకొని పెట్టండి. లేకపోతే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో జంగ్ సైరన్ మోగించండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అమ్ముడుపోయింది. గతంలో కేసీఆర్ మేనేజ్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు. ఈ సోషల్ మీడియా వల్లనే మనకు వేదిక. అదే మనం ఢిల్లీ వెళ్ళి ఒక 100 మందో 200 మందో ఢిల్లీ రైల్లో వెళ్తే అక్కడ ఉద్యమం చేస్తే నేషనల్ మీడియా ఉంటుంది. దాదాపు ఒక 100 ఇంగ్లీష్ ఛానల్స్, 100 ఇంగ్లీష్ పత్రికలు, ఒక 200-300 నేషనల్ ఛానల్స్ ఉంటాయి, హిందీ పత్రికలు ఉంటాయి. ఖర్గే గారి ఇంటి ముందు చేయొచ్చు ఓ 10 మంది సోనియా గాంధీ గారి ఇంటి ముందు చేయొచ్చు, ఓ 10 మంది రాహుల్ గారి ఇంటి ముందు, ఓ 10 మంది ప్రియాంక గారి ఇంటి ముందు ఒక బృందంగా ఏర్పడి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకుంటారు. ఎవరు కూడా ఇక్కడలాగా అన్డెమోక్రటిక్ ఉండరు. ఏఐసిసి ఆఫీస్ ముందు చేయొచ్చు, రాహుల్ గాంధీ ఆఫీస్ ముందు చేయొచ్చు. ఫస్ట్ మనము ఎక్స్ని వేదిక చేసుకొని ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నారు. 1 లక్ష మంది రాహుల్ గాంధీ గారికి పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తే అది నేషనల్ ఇష్యూ అవుతుంది కదా. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు మన ఎక్కడ కేరళలో వయనాడులో పోటీ చేయాలనుకుంటున్నారు. వయనాడు ప్రజలారా, ఇగో మాకు ఇక్కడ ప్రియాంక గాంధీ గారు హామీ ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, సోనియా
సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది, అధికారంలోకి వచ్చినాక ఈ విధంగా చెప్పిన వాళ్ళ బట్టలు ఇప్పచ్చు కదా. ఎవ్వరు కూడా క్రియేటివ్ పద్ధతుల్లో చేసుకోకుండా రోడ్ల మీదకి ఎక్కి పోలీసు లాఠీ దెబ్బలు తిరిగి ఆమరణ దీక్షలు చేస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ పెట్టిందే నిరాహార దీక్షలు చేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి. కనీసం నిరాహార దీక్ష చేస్తాము, నిరసన వ్యక్తం చేస్తామంటే ఇంట్లో నుంచి కూడా బయటికి రానియట్లే. ఇప్పుడు విద్యార్థి నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, జడ్సన్ ని హౌస్ అరెస్ట్ చేశారు, అశోక్ ని హౌస్ అరెస్ట్ చేశారు. మొన్నటి దాకా మోతీలాల్ నాయక్ ప్రాణాలకు తెగించి చేస్తే 9 రోజులైనా ఒక మంత్రి రాలే, ఒక ముఖ్యమంత్రి రాలే, ఒక బాధ్యత. ఇప్పుడు బల్మూరి వెంకట్ అనేట ఆయన చిన్నపిల్లోడు అంటే ఆయన కూడా అసంపూర్తిగా 9వ రోజు వచ్చిండు. ఇప్పుడు ప్రభుత్వం తరపున ఒక పెద్ద మనిషి మెచ్యూరిటీ ఉండి గౌరవం ఉన్నోళ్ళు బల్మూరి వెంకట్ ఆయన ఎన్ఎస్యుఐ విద్యార్థులు వేసుకొని వచ్చి ఈ విద్యార్థులు వేసుకుని వాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఏజ్ని బట్టి, మెచ్యూరిటీని బట్టి, మనిషిని బట్టి, ట్రాక్ రికార్డుని బట్టి కూడా గౌరవం వస్తుంది. అదే ఒక పెద్ద మనిషి ఎవరైనా వచ్చుంటే ఇట్లా ఉండేది కాకపోతుంది. బాధ్యత లేని ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. ఈ బాధ్యత లేకపోవడం అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ని ఏ విధంగా అయితే కచరా పాలన అని మనం అందరం ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టిందో మీరు అదే బాటలో అంతకన్నా ఎక్కువ పోలీస్ ఫోర్స్ని వాడుతున్నారు. ఇప్పుడు ధర్నా చౌక్ ఇచ్చిర్రు, మరి ధర్నా చేసుకోవడానికి అవకాశం ఎందుకు ఇయ్యరు? అసలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ గాంధీగిరి అనేది ఒక భారతదేశానికి ఒక పేటెంట్. అహింసాయుతంగా నిరాహార దీక్ష చేయడము, ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనేది ప్రజాస్వామ్యంలో భారతదేశం అందించిన బ్రహ్మాస్త్రం. నెల్సన్ మండేలా దగ్గర నుంచి మొదలు పెడితే అందరికీ. మరి అలాంటిది ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం, నిరాహార దీక్ష చేస్తామంటే కూడా అవకాశం ఇవ్వకపోతే మరి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులారా, మీరు మీ తల్లిదండ్రులని ఉసురు పోసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, హింసాయుత పద్ధతిలో వెళ్ళడం కానీ, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, శాంతి భద్రతలకి నష్టం కలిగించకుండా చాలా సృజనాత్మక పద్ధతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు నిరుద్యోగ వ్యతిరేక శక్తి అని ఒక ఫోటో పెడతా, నేనే తూతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉరికి ఉమ్మేసే ఉద్యమం చేస్తా. ఎవడాపుతాడు? 100 మందిని అరెస్ట్ చేస్తారు. ఎవడింట్లో వాడు కూర్చొని నిరుద్యోగ వ్యతిరేక శక్తి ఫోటో మీద ఉమ్మూసి వీడియో పెడితే తూక్ ఆందోళన అనేది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. తూతూ చీచీ ఉద్యమము 30 లక్షల మంది నిరుద్యోగులు తూతూ అని ఉమ్మేస్తే తట్టుకోగలరా? ఉచ్చబడుతుంది గవర్నమెంట్ కి. ఇప్పుడు ఉరికి ఉమ్మేసే ఉద్యమం ఉస్మానియాలో స్టార్ట్ అయింది అనుకో, 10 మందిని అరెస్ట్ చేస్తారు. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి మీద వేయాల్సిన అవసరం లేదు, ఒక శక్తి మీద వేయాల్సిన. నిరుద్యోగ వ్యతిరేకులు వాడు ఏ పార్టీ వాడైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ. అదేవిధంగా ఇప్పుడు చెవులో గులాబీలు పెట్టుకొని మొత్తం 1,00,000 మంది ఒకే రోజు సోషల్ మీడియాలో పెట్టండి, ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒక చెవులో పువ్వు, ప్రియాంక గాంధీ ఒక చెవులో పువ్వు పెట్టిరని. అదేవిధంగా మొత్తం బ్లాక్ బట్టలు వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా నిరసనకారులు వచ్చి ఇంకేస్తారు. జర్నలిస్టులు ఎవరైనా ప్రొటెస్ట్ చేయాలంటే కనీసం చెప్పు తీసి చెప్పు చూపిస్తారు. కొన్నిసార్లు చెప్పు విశ్లేషణ సందర్భం కూడా చూసినాం, షూ విశ్లేషణ సందర్భం. ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మీద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది నిరసనకారులు వెళ్ళి ఇంకు పూసిరు, కొంతమంది పెన్నులో ఇంకు చల్లిరు. ఇప్పుడు మనం ఎంతసేపు పోరాటాలు ఏమో ఘనంగా ఉంటున్నాయి, ఫలితాలు శూన్యంగా ఉంటున్నాయి. ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టు లేకుండా, దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రభుత్వాల స్కిన్ దున్నపోతులాగా అయినప్పుడు మనం కూడా వాళ్ళ ఇజ్జత్ తీసే పనులు చేయాలి. డెమోక్రటిక్గా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా. అప్పుడు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా యుగం. ప్రతి నాయకుడికి సోషల్ మీడియాలో ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ దెబ్బ కొడితే ఇగో మీరు అసలు రూపం ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇది చెప్పింది, ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తుందంటే రేపు వాళ్ళు దేశం అంతా రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఉన్నది ఒక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాలే. వాళ్ళు ఇంకా 29 రాష్ట్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు 240 సీట్లు వచ్చినాయి ఇండియా కూటమికి. ఇండియా కూటమి మొత్తానికి లెటర్లు రాయాలి, అందరు ఎంపీలకి లెటర్లు రాయాలి. అసలు సోనియా గాంధీ దృష్టికి వెళ్ళాలి ఇది. అందుకనే నిరుద్యోగులారా, మనం చెల్లో ఢిల్లీ వెళ్దాం. మేము కూడా మా కాంటాక్ట్స్, మాకున్న రిసోర్స్, నేషనల్ వైడ్గా ఉన్న ఉద్యమకారులను ఇన్వైట్ చేద్దాం. ఢిల్లీలో అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ వారికి కూర్చోవచ్చు. ఇప్పుడు ఒక్కళ్ళే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే కాకుండా రిలే నిరాహార దీక్షలు, నిరవధిక నిరాహార దీక్షలు, ప్రొటెస్టులు కూడా డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం నిరాశ చెందవద్దు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మనకి బాకీ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ అందరి త్యాగాల వల్ల వచ్చింది. కాబట్టి ఇలా మంత్రులు
మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రతిపక్షంలో 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి ఉంది 64 ప్లస్ 1 65 మంది, ఈ 120లో ఇంకా 55 మంది బయట ఉన్నారు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, మిగతా పార్టీలు అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. ఇది కేవలం నిరుద్యోగుల సమస్య కాదు, తెలంగాణ 2.0, తెలంగాణ మా ఉద్యోగాలు మాకు వచ్చేదే తెలంగాణ ఉద్యమం. కాబట్టి ఇది తెలంగాణ ఉద్యమంలో భాగమే. పౌర సమాజంలో ఉన్న అన్ని ప్రజా సంఘాల నాయకులని, అన్ని ప్రతిపక్ష పార్టీలని, ఉద్యమకారులని, మేధావులని, రచయితలని, కవులు, కళాకారులు అందరినీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక డైరెక్షన్లెస్ మూవ్మెంట్ చేయొద్దు, ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు కాకుండా ఎద్దుపుండు కాకి ముద్దులాగా శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయ నాయకులు వచ్చి చేస్తారు. మీరు మీ ఆధ్వర్యంలోనే ఒక నాయకత్వం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడాలి, మీరు నాయకత్వం వహించాలి. మీరు రాజకీయ పార్టీల మెడ మీద కత్తి పెట్టాలి తప్ప రాజకీయ పార్టీలకి మీరు ఇంధనం కాకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే.